నమస్తే. మనం రోజు వంటల్లో ఉపయోగించే టొమాటో గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎప్పటి నుంచో చర్చకొస్తూనే ఉంది. అసలు టొమాటో పండా లేక కూరగాయ? చిన్న ప్రశ్నలా అనిపించినా దీని వెనుక శాస్త్రం, చరిత్ర, చట్టం ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. మరి టొమాటో అసలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టొమాటో ఎర్రగా రసంతో నిండుగా ఉంటుంది. అందుకే కొందరు దీనిని పండు అంటారు. కానీ మనం దీన్ని కూరల్లో, పప్పుల్లో, సాంబార్లో వాడతాం కాబట్టి చాలామంది కూరగాయగానే భావిస్తారు. అయితే శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే వృక్ష శాస్త్రం ప్రకారం టొమాటో ఒక పండు. ఎందుకంటే పువ్వు అండాశయం నుంచి అభివృద్ధి చెంది లోపల విత్తనాలు కలిగి ఉండే ప్రతి భాగాన్ని పండుగా పరిగణిస్తారు. ఈ నిర్వచనం ప్రకారం టొమాటోతో పాటు దోసకాయ, వంకాయ, క్యాప్సికం వంటి వాటిని కూడా పండ్లుగానే గుర్తిస్తారు. కానీ వంటకాల ప్రపంచంలో మాత్రం కథ వేరుగా ఉంటుంది. సాధారణంగా తీపిగా ఉండే వాటిని పండ్లుగా, కూరల్లో ఉపయోగించే వాటిని కూరగాయలుగా పరిగణిస్తారు. టొమాటో ఎక్కువగా ఉప్పు, కారం వంటకాల్లోనే ఉపయోగిస్తారు. అందుకే చెఫ్లు, ఆహార నిపుణులు దీనిని కూరగాయగా పిలుస్తారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. 1893లో అమెరికాలో టొమాటో పండా లేదా కూరగాయ అనే అంశం ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అప్పట్లో అమెరికా ప్రభుత్వం దిగుమతి అయ్యే కూరగాయలపై పన్ను విధించేది, కానీ పండ్లపై పన్ను ఉండేది కాదు. దీంతో టొమాటో దిగుమతిదారులు ఇది పండు కాబట్టి పన్ను కట్టాల్సిన అవసరం లేదు అని వాదించారు. ఈ కేసును విచారించిన అమెరికా సుప్రీంకోర్టు టొమాటో శాస్త్రీయంగా పండే అయినప్పటికీ ప్రజలు దీనిని ప్రధానంగా కూరగాయగా ఉపయోగిస్తున్నారు అని పేర్కొంటూ చట్టపరంగా కూరగాయగానే గుర్తించింది. దీంతో టొమాటోపై పన్ను కొనసాగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టొమాటోను 2 కోణాల్లో చూస్తున్నారు. సైన్స్ ప్రకారం ఇది పండు, వంటకాల ప్రకారం ఇది కూరగాయ. అందుకే టొమాటో గురించి ప్రశ్న వస్తే 2 సరైన సమాధానాలే అవుతాయి. అయితే టొమాటో కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో లైకోపీన్, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మరి ఎన్నాళ్ళు కూరగాయ అనుకున్న టొమాటో శాస్త్రం ప్రకారం పండు అని తెలుసుకుని ఆశ్చర్యపోయారా? మొత్తానికి టొమాటో పండు, కూరగాయ కూడా అని చెప్పొచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.